కొత్త డీల్ వచ్చిందని చెప్పాను కదా, బోల్డ్ అయిన ఆస్తులు అమ్మాలి, సూపర్ కమిషన్, దాంతో పాటు పాతకారు ఎవరికోటి తోసేయటమే. తీన్నెవడు కొంటాడు ఈ రోజుల్లో? ఎవడు కొనకపోతే నీ బర్త్డేకి నేను గిఫ్ట్ ఇస్తానులే. ఆహా, ఏం చేసుకోవాలి? ఉడియాలు వేసుకోవాలా? ఫామ్ హౌస్ పేపర్లు వసే, కారులో పేపర్లు ఉంటే తీసుకురా.
బాబాయ్ ఒరే దరిద్రుడా, ఎంత పిలుస్తున్నా వినపడలేదురా నీకు? కొంచెం ముట్టే చచ్చవాణి కదరా తిండి దండగ సన్నాసి. గ్రీస్ పూసుకున్న పందికొక్కలా ఎలా నిలబడ్డాడో చూడు. 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా ఇంకా పంచరేసుకోవడం కూడా రాదు. నీ బతుక్కి ఇంగ్లీష్ సినిమాలు చెప్పు తీసుకొని కొడతాయి ఎదవా. ఇది ఇంకా మారలేదా బాబాయ్? కొన్ని కార్లు ఎన్ని రిపేర్లు చేసినా అంతే శివ, ఈ దరిద్రుడు అంతే. అలా 5 ఏళ్లు దండయాత్ర చేసి డిగ్రీ పూర్తి చేసావన్నమాట. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఇంకా చేయడానికి ఏముంది బాబాయ్, ఇప్పటి నుంచి హమారా ఖానా హమీ పకానా. అంటే నువ్వు సిటీలో ఏదైనా జాబ్ చూస్తావేమో అని ఇలా వచ్చేసా బాబాయ్. నాకెప్పటి నుంచో ఒక అసిస్టెంట్ కావాలనుకున్నా కదా, మేము పెట్టుకుందామా అన్న? ఏయ్ బలిసిందా? ఏం తాగుతున్నావురా? గ్రీన్ టీ అనా? ఏం జాబ్ చేద్దాం అనుకుంటున్నావురా? జాబ్ ఏదైనా పర్లేదు బాబాయ్, జీతం మాత్రం బలంగా ఉండాలి. జీతమే కాదురా, మంచి బోనస్ కూడా ఉంటది. అవునా? అవునరా, ఈ రోజుల్లో ట్రెండ్ లో ఉన్న జాబ్ అదే. దానికి నువ్వైతేనే కరెక్ట్ గా ఉంటావు. కంపెనీ వెహికల్, కంపెనీ ఫోను, రోజు 25 నుంచి 50 ఫోన్లు. అందులో అమ్మాయిలు కూడా. నీకు ఫోన్ చేయందే ఎవరికి ముద్ద కూడా దిగదు. వా అది బాబాయ్. నమస్తే సార్. ఏయ్! నమస్తే సార్. ఏంట్రా ఇడు? నైట్ మేర్ అనా? నమస్తే సార్. సార్ ఓకే సార్, రేపు ఈవినింగ్ వరకు మీ బండి రెడీ సార్. ఓకే సార్, ఉంటాను. బోర్కొచ్చిన బండ్లు ఇచ్చి BMW లో ఫీల్ అవుతూ ఉంటారు. ఎరా, నువ్వు ఇక జాబ్కి వెళ్ళలేదా? చంబిటీరా అబ్బా, జాబ్ చూడరా అంటే నాతో జిమ్నాస్టిక్స్ చేసావేంట్రా? మరి నీకు వచ్చిన పర్సెంటేజ్ పెద్ద కలెక్టర్ జాబ్ ఇస్తారా? మరి నిన్న పెట్టిన దండాలా దేవుడికే పెట్టుంటే కలెక్టర్ నే అవార్డునేమో. ఏంటి రాది. ఏమో. క్యాబ్ డ్రైవర్లు నెలకి 1,00,000 సంపాదించవచ్చా? ఏం మాట్లాడుతున్నారు బాబాయ్ వీడు? సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు లేరా? అన్నా, సాఫ్ట్వేర్ కన్నా క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ సంపాదిస్తారన్నా. అవునా? అదెలా? వెయిట్ చేస్తే వెయిటింగ్ ఛార్జీలు, నైట్ అయితే నైట్ ఛార్జీలు, ప్రైమ్ టైమ్ లో సర్ ఛార్జీలు. అబ్బో, మామూలు బాధుడు కాదు రోయ్. ఈ క్యాబ్ లో తిరిగే వాళ్ళకంటే క్యాబ్ డ్రైవర్లే హ్యాపీగా ఉన్నారా? అవునా? ఏసీ కార్ దిక్కుండా దర్జాగా బతుకుతున్నారు. ఇంత మంచి జాబ్ పెట్టుకొని అడ్డమైన చాకరీలు ఎందుకు చేస్తున్నావు నాతో? అంటే క్యాబ్ డ్రైవర్ కావాలంటే క్యాబ్ కొనాలి కదరా, దానికి పెట్టుబడి. అవును కదా. ఎంత అవుతుండొచ్చు బాబాయ్? ఒక 5-6. అంటే ఓ సెకండ్ హ్యాండ్ బండి చూసినా కూడా ఒక 2-3 అవుతాయిరా. అందుకే చెప్పలేదు మరి. వద్నా? బాగున్నావా శివ? బాగున్నా వద్నా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పటికైతే బానే ఉంది. బాగుంటదిలే వద్నా, నువ్వు టెన్షన్ పడకు. మంచిగా తిని హ్యాపీగా ఉండాలి. అవునా? అన్నయ్య ఎక్కడ? క్యాబ్ ఆలోచన బాగానే ఉంది, కానీ మన దగ్గర ఉన్న కొంచెం డబ్బులు మీ ఉదయం డెలివరీకని ఉంచాను. పోయినసారి అలా జరిగింది కదా, ఈసారి ఏదైనా పెద్ద హాస్పిటల్లో చేర్పిద్దామని. మన శక్తి గురించి కూడా ఆలోచించాలి కదా శివ. ఈసారికి ఏదైనా చిన్న జాబ్ చూసుకో. ఇంకెప్పుడే ఆడవాళ్ళు ఒంటి మీద బంగారాన్ని ఇద్దరికే ఇస్తారు. ఒకటి కట్టుకున్న వాడికి, 2 కన్నబిడ్డకి. ఎంత కష్టం వచ్చినా నేనెప్పుడు దీన్ని ముట్టుకోలేదు. జాగ్రత్తరా. సరే అన్న, వెళ్ళొస్తా వద్దా. ఏయ్, ఏం శివ? ఓ వారంలో హైదరాబాద్కి వస్తున్నాను చెకప్కి. ఫోన్ చేస్తాను, అందుబాటులో ఉండు. రండి, నా కొత్త కార్లో తీసుకెళ్తా.